అన్ని దేశాల్లోనూ కూడా మతము, మత గ్రంథాలు, దేవుడు, ఈ మిథాలజీ ఉంది సార్. అవును. కంపారిటివ్ గా మిగతా దేశాలన్నీ కూడా చాలా డెవలప్డ్ కంట్రీస్ గాను, లేకపోతే ఈ ఫోన్ ఎడంగా పెట్టుకోండి, మీ మొహం కనపడలేదు, ఎడ్యుకేటెడ్ కంట్రీస్ గాను అవి సార్. ఇండియా మాత్రం అలా కాలేకపోయింది. కానీ ఇండియాకి చాలా పురాతనమైన చరిత్ర ఉంది సార్. చిన్న చిన్న దేశాలు కూడా ఆ దేశాల్లో చాలా డెవలప్మెంట్ వచ్చింది. అక్కడ కూడా మిథాలజీ ఉంది సార్. అక్కడ కూడా దేవుళ్ళు ఉన్నారు, మత గ్రంథాలు ఉన్నాయి, వాటిని కూడా పాటిస్తూ ఉంటారు వాళ్ళు. మరి ఎందుకని ఇండియా ఇంత పెద్ద భారతదేశం, ఇండియా అందులో ఏషియన్ కంట్రీలో ఒక ఉన్నతమైన దేశం అయింది కూడా, ఇప్పుడు చైనా లాగానో లేకపోతే జపాన్ లాగానో సింగపూర్ లాగానో అలా ఎందుకు ఇండియా వెనకబడిపోయింది సార్? సమాధానం చెబుతా సార్. మొట్టమొదట అప్పుడు మనం మోడర్న్ సైన్స్ అంటున్నాం కదా సార్. క్రీస్తు పూర్వం గ్రీకుల్లో స్టార్ట్ అయింది సైన్స్. వాళ్ళే పుస్తకాలు రాశారు. క్రీస్తు పూర్వమే 600-700 కానీ పుస్తకాలు రాస్తా వచ్చారు వాళ్ళు. వాళ్ళ పరిశోధనలు, వాళ్ళ పుస్తకాలన్నీ కూడా గ్రీకు భాషలో రాశారు. ఈ గ్రీకు రోమన్లు ఆక్రమించిన తర్వాత, అక్కడ రాజ్యాల పతనమై మతాల ప్రాబల్యం పెరిగిన తర్వాత, ఆ గ్రీకుల యొక్క గ్రంథాల్లో అన్ని కూడా ట్రాన్స్లేషన్స్ ద్వారా అరబ్బులకు చేరినాయి. వాళ్ళ యుద్ధాల మధ్యలో, వాళ్ళ గెలుపు ఓటముల మధ్యలో, యుద్ధాల మధ్యలో ఈ గ్రీకు సాహిత్యం అంతా కూడా అరబ్బుల దగ్గరకు చేరింది. గ్రీకు తర్వాత అక్కడ మతం విజృంభించిన, రోమన్ మతం క్రైస్తవం విజృంభించిన తర్వాత ఈ అరబ్బులు ఏం చేశారంటే ఆ గ్రీకుల గ్రంథాలను చదువుకొని ట్రాన్స్లేషన్ చేశారు. అరబ్బీ భాషలో ట్రాన్స్లేషన్ చేశారు. వాళ్ళ పుస్తకాలన్నీ ట్రాన్స్లేట్ చేసి దాన్ని అవగాహన చేసుకొని వాళ్ళ యాంగిల్లో పరిశోధనలు చేసి కొత్త సైన్స్ ని కలిపారు. కొన్ని పుస్తకాలు రాశారు. ఇది రాస్తా ఉండగా ఏమైందంటే 10-12 శతాబ్దాల్లో 9, 10, 8 ఆ ప్రాంతంలో ఈ అరబ్బుల నుంచి ఈ గ్రీకు సాహిత్యం యూరోపియన్ భాషలకు అనువాదం పొందింది. ఎవరి సాహిత్యం అంటే గ్రీకు సాహిత్యం ఏదైతే అరబ్బీ భాషలో ఉందో, గ్రీకు భాషలో లేవు పుస్తకాలు, అంతరించిపోయిన గ్రీకు భాషలో గ్రీకుల పుస్తకాలు లేవు. ఆ గ్రీకుల పుస్తకాలు అరబ్బీ భాషలో ఉన్నాయి. అరబ్బీ భాషలో ఉన్న పుస్తకాలు, గ్రీకు పుస్తకాలని యూరోపియన్ భాషల్లోకి అనువాదాలు జరిగినాయి. ఈ యూరోప్ కి ఈ అరబ్బీ ఉన్న ప్రాంతానికి మధ్య లింకులు, సోషల్ లింకులు, వ్యాపార లింకులు బాగా ఉన్నాయి. ఓడవటం, గెలవటం, యుద్ధాలు బాగా, క్రూసైడ్లన్నీ బాగా జరిగినాయి. ఆ క్రమంలో ఏమైందంటే ఈ గ్రీకు విజ్ఞానం ఉన్నటువంటి అరబ్బీ భాషలో ఉన్న గ్రంథాలు అనువాదం పొంది యూరోప్కి చేరినాయి, ఇటలీకి చేరినాయి. ముందు ఇటలీలో, పక్కన స్పెయిన్ లో, పక్కన మిగతా దేశాలకు చేరిన చిన్న చిన్న దేశాలు. అప్పుడే డెవలప్ అయ్యి మధ్యయుగాలు అంధకారంలో ఉండే యూరోపియన్ దేశాలన్నీ కూడా ఈ గ్రీకు విజ్ఞానం ఎప్పుడైతే అరబ్బీ భాష నుంచి యూరోపియన్ భాషల్లోకి ట్రాన్స్లేషన్ జరిగి ఆ పుస్తకం చదవటం మొదలు పెట్టారో, అప్పుడు వాళ్ళు ఈ బైబిల్కి వ్యతిరేకంగా సత్యాలు ఉన్నాయి, బైబిలే ఒక్కటే సత్యం కాదు, బైబిల్కి మించిన జ్ఞానం ఉందని చెప్పి గ్రీకు గ్రంథాల ద్వారా తెలుసుకొని, ఆ గ్రీకు గ్రంథాలు ఉండే తప్పులు ఒప్పులు విశ్లేషణ చేసుకొని వాళ్ళు కూడా ఈ అరబ్బుల మోడల్లోనే, గ్రీకుల మోడల్లోనే పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. వాస్తవాల ఆధారంగా పరిశోధన చేసి వాస్తవాలని తెలుసుకోవడం మొదలు పెట్టారు. ఆ విధంగా 12వ శతాబ్దం 11వ శతాబ్దంలో రోగర్ బేకాన్ అని చెప్పి, ఆ తర్వాత కోపర్నికస్ 1543లో సూర్యకేంద్ర సిద్ధాంతం చేయటం, ఆ తర్వాత గెలీలియో రావటం, కెప్లర్ రావటం, ఇట్లా ఈ గ్రీకు విజ్ఞానం అరబ్బుల నుంచి యూరప్ పోయినంతా కూడా యూరోపియన్ దేశాల్లో, ఒక దేశాన్ని కాదు ఆ ప్రాంతం అంతా కూడా ఒక పునర్వికాసానికి రినైసాన్స్ వచ్చేసింది. అక్కడ పునర్వికాసం అంటే పాత నాలెడ్జ్, గ్రీకుల నాలెడ్జ్ కాడ మొదలుపెట్టి కొంత గ్రీకు అరబ్బుల నాలెడ్జ్ తీసుకొని ఆ నాలెడ్జ్ ని పెంచి అదే మోడల్లో డెవలప్ చేసేటువంటి వల్ల భావాల్లో, ఆలోచనలో, ఐడియాస్ లో, సిద్ధాంతాల్లో, మత గ్రంథాల పట్ల వాళ్ళ అభిప్రాయాల్లో, భావాల్లో మార్పు వచ్చేసి మనుషులు సొంతంగా ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరిగింది. పక్కన బైబిల్, క్రైస్తవ మతం ఉన్నాయి. వాళ్ళు అందరిని ఇబ్బందులు పెడతానని గెలీలే దాకా అందరిని ఇబ్బందులు పెడతానే వచ్చారు. ఎన్ని పెడుతున్న మానవ సహజ ఉత్కంఠ ఉంటది కదా వాస్తవాలు తెలుసుకోవాలని.
అలాంటి వాళ్ళ సంఖ్య పెరిగి పెరిగి అంతలో ప్రింటింగ్ మిషన్ వచ్చింది 15వ శతాబ్దంలో. ఈ గుటెన్బర్గ్ ప్రింటింగ్ మిషన్ కనుక్కున్నాడు. ఆ ప్రింటింగ్ మిషన్ కనుక్కుంటే మొట్టమొదటి ప్రింట్ అయింది బైబిలే. మొట్టమొదటి ప్రింట్ అయింది బైబిలే. బైబిల్ ప్రింట్ వేశారు. బైబిల్ ప్రింట్ అయినాక వీళ్ళు కూడా ప్రింట్ చేయడం వస్తుంది. శాస్త్రీయ గ్రంథాలు కూడా ప్రింట్ చేయడం మొదలు పెట్టారు. ఆ గ్రంథాలు అందరూ చదువుకోవడం మొదలు పెట్టారు. అందరూ రాసుకోవటమే, ప్రింటింగ్ లేదు. ఈ ప్రింటింగ్ మిషన్ ఇప్పుడు మనకి టీవీలో వచ్చి సెల్ ఫోన్లు వచ్చిన కమ్యూనికేషన్ పెరిగినట్టుగా అప్పుడు ప్రింటింగ్ మిషన్ వచ్చి విప్లవాన్ని తీసుకొచ్చింది. బైబిలే కాదు, ఈ శాస్త్రీయ గ్రంథాలన్నీ, తత్వవేత్తల గ్రంథాలన్నీ కూడా ప్రింట్కి వచ్చి సామాన్యులు చేతికి వచ్చేసింది. అందువల్ల బైబిల్కి మించి జ్ఞానం ఉంది, బైబిల్కి మించిన సత్యాలు ఉన్నాయి, బైబిల్లో తప్పులు ఉన్నాయి అని చెప్పి గమనించడం మొదలుపెట్టిన వాళ్ళ సంఖ్య క్రమంగా పెరిగి పెరిగి ఈ రెనైజాన్స్ వచ్చేసి బైబిల్ ను పక్కన పెట్టేసి, మతాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది. పెరిగిపోయి మోడర్న్ సైన్స్ వచ్చేసి కోపర్నికస్ విప్లవం కానించి డార్విన్ విప్లవం, ఐన్స్టీన్ విప్లవం దాకా యూరోప్ అంతా కూడా పెరిగిపోయింది. ఆ పెరిగిపోవడం సైన్స్ వచ్చేసరికి టెక్నాలజీ వచ్చేసింది. టెక్నాలజీ వల్ల పరిశ్రమలు వచ్చింది. పరిశ్రమల ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి పెరిగితే అమ్ముకోవాలంటే బ్రిటిష్ వాళ్ళు కొన్ని రాజ్యాలను జయించారు, స్పెయిన్ వాళ్ళు కొన్ని రాజ్యాలను జయించారు, జర్మనీ వాళ్ళు కొంత, పోలాండ్ వాళ్ళు కొంత, నెదర్లాండ్స్ వాళ్ళు కొంత, ప్రపంచం మొత్తాన్ని వాళ్లే పంచుకొని వస్తువులు అమ్ముకోవడం, వ్యాపారం చేసుకోవడం. చివరికి వాళ్ళ టెక్నాలజీ వల్ల వ్యాపారాలు చేసిన డబ్బులు సంపాదించారు. చివరికి ఏమైందంటే యూరోపియన్ సైన్స్ అంతా కూడా వాళ్ళు రాకపోకల ద్వారా కానీ, మన వాళ్ళు అటు ఇటు పోవడం ద్వారా కానీ, గ్రీకుల నుంచి అరబ్కి ఎట్లా వెళ్ళింది, అరబ్బుల నుంచి యూరోప్ ఎట్లా వచ్చింది, అట్లాగే అమెరికా వెళ్ళింది, ఆమె యూరోప్ సైన్స్ ఇండియాకి వచ్చింది. అన్ని దేశాలకి మోడర్న్ సైన్స్, మోడర్న్ మెథడ్, మోడర్న్ టెక్నాలజీ చేరి ప్రపంచ వ్యాప్తం అయిపోయింది. నయానా భయాన యుద్ధాల ద్వారా కావచ్చు, నియంత్రణ ద్వారా కావచ్చు, దోపిడి ద్వారా కావచ్చు, నాలెడ్జ్ అంతా విస్తరించిపోయింది. పుస్తకాలకి కాగితం, పెరిగిపోయి పత్రికలు, ఇంగ్లాండ్ నుంచి పత్రికలు వచ్చినాయి ఇక్కడికి, ఇక్కడి నుంచి పత్రికలు అక్కడికి పోయినాయి, అమెరికాకు పోయినాయి, అమెరికా నుంచి ద్వారా రేడియోలు వచ్చినాయి. మొత్తం మీద ఏంటంటే 18వ శతాబ్దంలో, 1850 ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. 1940 కాడి నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసి ఆ తర్వాత ఇంకా వేగంగా పెరిగిపోయి టెక్నాలజీ పెరిగిపోయి యూరోప్ అంతా కూడా మోడర్న్ సైన్స్ దాసోహం ఉంది. మతం ఉంది, మతం ఉన్నా కూడా చాలా పవర్ తగ్గిపోయి చాలా లిమిటెడ్ అయిపోయింది. కానీ ఇక్కడ మోడర్న్ సైన్స్ రాలా, టెక్నాలజీ వచ్చిందే కానీ సైన్స్ ఇక్కడ పుట్టి పెరిగింది కాదు ఇండియాలో. ఇక్కడ బౌద్ధం వచ్చి, చార్వాకులు వచ్చి, జైనం వచ్చి, వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ పుష్యమిత్ర శృంగుడు వచ్చి బ్రాహ్మణ మతాన్ని, వేద మతాన్ని మరలా తెచ్చి పెట్టిన తర్వాత, ఈ మనుస్మృతి గ్రంథాలు రాసిన తర్వాత, రకరకాల స్మృతులు, రకరకాల శాసనాలు, పురాణాలు వచ్చిన తర్వాత ఈ బౌద్ధంలో, జైనంలో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా పక్కన పడేసి, వాళ్ళని పక్కన పెట్టేసి, వాళ్ళని జయించి పక్కన నెట్టేసి మళ్ళా హైందవం ఏం పేరుతో, పురాణాల పేరుతో హైందవం వచ్చేసింది. ఈ దర్శనాలు కానీ, లేదా వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, స్వతంత్రంగా చింతన చేయమని బుద్ధుడు చెప్పి పక్కన పడేసి ఇక ఈ గ్రంథాల ప్రకారం పోవటం, వేదాల ప్రకారం పోవటం, పురాణాల ప్రకారం పోవటం అని చెప్పి మతం పెరిగిపోయి, మతాంధకారం పెరిగిపోయింది ఇండియా. కులాలు పెరిగిపోయినాయి, కుల వివక్షలు పెరిగిపోయినాయి. ఇక సొంతంగా ఆలోచించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎప్పుడు వచ్చిందంటే యూరోప్కి ఇండియాలో సొంతంగా ఆలోచించి ఈ మధ్యగా నుంచి వాళ్ళు వస్తా పోతా ఉన్నారు. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ వ్యవహారాలు మన తెలుస్తా ఉంది. ఈ వాళ్ళలో మన చరిత్రను మనకు చెప్పటం, మన గ్రంథాలను వాళ్ళు ఇంగ్లీష్ లో మారవటం, ఇవన్నీ చేసుకుని నాలెడ్జ్ డిస్పర్సల్ ఆపలేము. వర్షం పడినట్టు అన్ని చోట్ల వర్షం పడినట్టు నాలెడ్జ్ వెళ్ళిపోతుంది. అందువల్ల 1600 నుంచి మోడర్న్ సైన్స్, మోడర్న్ టెక్నాలజీ కాస్త 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 డబ్బులు సంపాదించారు, పోయారు, మనం పోరాడే స్వతంత్రం తెచ్చుకున్నా కాదు. కానీ ఇలా యూరోపియన్స్ లేకపోయినా వాళ్ళ సైన్స్ ఉంది ఇక్కడ, వాళ్ళ ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళ హేతువాదం, వాళ్ళ మానవవాదం అంటే అక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ పుట్టినవి కాదు. గ్రీకులు మన వాళ్ళు బౌద్ధంలో ఉందన్నా కూడా దాని నుంచి రాలా. ఈ మోడర్న్ సైన్స్ నుంచే మనకి కూడా మోడర్న్ రేషనలిజం, మోడర్న్ హ్యూమనిజం, మోడర్న్ మార్క్సిజం, రకరకాల సిద్ధాంతాలు, లౌకిక సిద్ధాంతాలు అన్ని కూడా వచ్చి ఇండియాలో కూడా మార్పులు మొదలైనవి. 100 ఏళ్ల క్రితం నుంచి మార్పులు. కందుకూరి వీరేశలింగం కావచ్చు, లేదా గురజాడ అప్పారావు కావచ్చు, లేదా బెంగాల్లో యూరోప్ రెనెసాన్స్ రకరకాల వచ్చినా కూడా ఇక్కడ ఈ మతాల మధ్య తగువులు ఎక్కువైనాయి. ముస్లింలకి హిందువుల మధ్య తగువులో ముస్లింలు నిలబడ్డారు, హిందువులకు నిలబడ్డారు. వాళ్ళ మతం వాళ్ళకి వేరు, వీళ్ళ మతం వాళ్ళకి వేరు. చివరికి మతాలు గట్టిపడ్డాయి. మతాల మధ్య యుద్ధాల వల్ల, మతాల మధ్య ఘర్షణ వల్ల ఏమైంది, మతాలు పోలా, ఎవరికి వాళ్ళు గట్టిపడ్డారు. కులాల మధ్య పోరాటం వచ్చినా అదే, కులాలు పావు, ఏ కులానికి ఆ కులం గట్టిపడతారు. తగువులు వస్తామంటే ఇంకా ఘాటు చల్లుతారు. ఎవడురా మా ఊరి మీదకి వచ్చేది, వాడు ఎవడరా అని చెప్పి పక్కూరితో తగ్గిపోయినట్టు ఎవడురా మా కులపాన్ని కొట్టారంటారు. ఇట్లా గట్టిపడతాయి. అందువల్ల ఇక్కడ రెనెసాన్స్ రాలేదు, ఆలోచన చింతన ఇక్కడ పెరగలేదు, మోడర్న్ సైన్స్ ఇక్కడ పుట్టింది కాదు. ఇక్కడ చదువులే లేవు. 85% చదువు లేని దేశంలో
మోడర్న్ సైన్స్ ఎట్లా వస్తుంది? ఆ మిగతా 15% రామాయణం అప్పచెప్పేవాళ్ళు, లేకపోతే వేదం అప్పచెప్పేవాళ్ళు, లేదా ఉపనిషత్తులు అప్పచెప్పేవాళ్ళు, వాళ్లే కానీ వాళ్లే మోడర్న్ సైన్స్ కెళ్ళి జోలికి వాళ్ళు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడినాడు, ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడినాడు. వాళ్ళు అటు పోవాలా. ఇటాళ్ళందరూ చదువుకోవడానికి మన దాకా చదువు సాయంత్రం వచ్చినప్పుడు చదువు విద్యాశాతం ఎంత, మనకి అక్షరాస్యత చాలా తక్కువ. వాళ్ళ పురాణాలు, వాళ్ళ బుర్రకథలు, వాళ్ళ మత గ్రంథాలు, ఆ రామాయణం ఆ భారతం రాశారు. మన వాళ్ళు వీళ్ళ బట్టి తెలుగు సాహిత్య చరిత్ర ఉంది. నిన్నటి దాకా రామాయణాలు రాస్తారన్నారు, భారతాలు రాస్తానే ఉంటారు. సైన్స్ అనే మాట మన పద్యాల్లో లేదు. పద్యాలన్నీ వాళ్ళకే. ఒక వేమన వచ్చి కాస్త క్రిటిసిజం మొదలు పెట్టాడు వేమన, తర్వాత ఇంకొకరు వచ్చారు, తర్వాత ఇంకొకరు వచ్చారు. చిన్నగా సమాజం మారుతుంది. మనకి కూడా భవిష్యత్తు ఇంకా 100-200 ఏళ్ళకి మళ్ళీ వాళ్ళ సంఖ్య పెరుగుద్ది. మన మోడర్న్ సైన్స్ ఇక్కడ డెవలప్ అవుతుంది, ఇక్కడ టెక్నాలజీ వస్తుంది, ఇక్కడ కూడా ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మతం వీక్ అవుద్ది. అయితే మనం వెనకున్నాం. కల్చరల్ గా, సివిలైజేషన్ లో, ఐడియాలజికల్ విప్లవాల్లో, పునర్వికాసంలో మనం వెనకున్నాం, వెనకున్నాం. కాబట్టి మన కృషి ఏంటంటే ఇలా చారవాకానికి పోయో, జైనానికి పోయో, అక్కడి నుంచి ఉపనిషత్తులు, అక్కడి నుంచి మనం దేవుళ్ళు అడుకోవాల్సిన పని లేదు. ఇలా మోడర్న్ సైన్స్ యూరోప్ లో, అమెరికాలో, అన్ని ప్రపంచవ్యాప్తంగా మోడర్న్ సైన్స్ టాప్ లో ఉంది. మనం ఆ టాప్ నెస్ నుంచి మొదలు పెట్టాలి. ఆ టాప్ నుంచి మొదలు పెట్టి ఇంకా అడ్వాన్స్ ఇంకో స్టెప్ పైకి వెళ్ళాలి. మళ్ళీ వెనక్కి పోయి చారవాకల కాడి నుంచి మొదలు పెట్టి, వెనక్కి పోయి ఉపనిషత్తుల కాడి నుంచి మొదలు పెట్టి అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఏం లేదు. మానవ జాతి నాలెడ్జ్ మొత్తం మానవుడిదే. ఇండియా సైన్స్, జర్మన్ సైన్స్, అమెరికన్ సైన్స్ అని ఏం లేదు. సైన్స్ అందరికి నాలెడ్జ్ అంతా ఒకటే. అందరికి భూమి ఇదే, అందరికి సూర్యుడు వాడే, నక్షత్రాలు అయ్యా, అందరికి నాలెడ్జ్ అదే. ఎక్కడి నుంచి మనం నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్న స్టాండర్డ్, యూరోపియన్ స్టాండర్డ్, అమెరికన్, జర్మనీ స్టాండర్డ్, చైనా స్టాండర్డ్ ఉంది కదా, ఆ స్టాండర్డ్ కాడి నుంచి మనం ఐడియాస్ ని, రేషనలిజాన్ని, హ్యూమనిజాన్ని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి మనం మన వాళ్ళకి చెప్పటం మొదలు పెడితే ఇల్లు ఇంక రాబోయే 100 ఏళ్లలో మారచ్చు. ఇంకా ఎక్కువ. యూరోప్ లో కూడా ఒక ఏడు రాలా, యూరోప్ లో 100 ఏళ్ళు పట్టింది. 500-600 సంవత్సరాల పాటు పెద్ద పోరాటం జరిగింది సెక్యులరిస్టులకి, మతవాదులకి. చివరికి మతవాదులు చేతులు ఎత్తేసి డార్విన్ వచ్చేటప్పటికి ఎదురు చెప్పిన వాళ్ళ బలం లేదు. ఐన్స్టీన్ వస్తే ఎదురు చెప్పిన బలం కాలం లేదన్నాడు. కాలం ముందు వెనక లేదన్నాడు. నియమబద్ధం అన్నాడు. దేవుడు దీంట్లో పాత్ర ఏలు కట్టుకున్నాడు అన్నా కూడా వాళ్ళు ఏం అనలేకపోయారు. మతానికి వారు తెచ్చుకుపోవడం అంతవరకే, కానీ ఇలా ఫోర్స్ లేదు మతానికి. అక్కడ కూడా సెక్షన్ లేవు. అప్పుడు ఇంక్విజిషన్ పెట్టి వేలాది లక్షల మంది చంపారు యూరోప్ లో. ఈ స్వతంత్ర యోచన పనులు, స్వేచ్ఛాయుధన పనులు వస్తుంటే వాళ్ళ మతాన్ని బైబిల్ దైవదోషం చంపేశారు. ఇప్పుడు లేవు. ఒప్పుకున్నారు, కోపులు ఒప్పుకున్నారు, జీవపరిణామాన్ని కూడా ఒప్పుకున్నారు చివరికి. మళ్ళా ఇప్పుడు డిజైన్ థియరీ అని చెప్పి, డిజైన్ ఎవల్యూషన్ థియరీ అని చెప్పి అమెరికాలో కొత్త ఉద్యమం మొదలు పెట్టారు. ఇది దేవుడు డిజైన్ ప్రకారం చేస్తేనే ఈ కళ్ళు, ముక్కులు, చెవు, దీనికైతే ఒక డిజైన్ ప్రకారం చేశాడు. దానికి వ్యతిరేకంగా మన వాళ్ళు హ్యూమనిస్టులు, రేషనలిస్టులు పుస్తకాలు రాస్తున్నారు. డిజైన్ థియరీ తప్పు, డిజైన్ కాదు, ఎవల్యూషన్ వల్ల వచ్చిన పుస్తకాలు రాస్తున్నారు. మనం కూడా రాయాలి, పుస్తకాలు రాయాలి, ఉపన్యాసాలు చెప్పాలా, అడిగినట్టుగా చెప్పాలా. డార్వినిజం ఇండియాలో ప్రచారం అయిందా? మంత్రులు అడగండి ఏం చెబుతారో. వింటున్నాం కదా, వినాయకుడు తల తెచ్చి అతికిచ్చారు, అప్పుడే టెక్నాలజీ ఉందంటారు. కుండల్లో నుంచి పుట్టించారు, అప్పుడు టెక్నాలజీ. అది అంటాం తప్పితే అసలు ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే వాళ్ళకి తెలియదు కదా. టెస్ట్ ట్యూబ్ బేబీలు కానీ ఇంగ్లాండ్ నుంచి సైన్స్ తెచ్చుకోవాల్సింది, యూరోప్ నుంచి వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం మనం పోవాల్సిందే. మనం ఇక్కడే పుట్టాలి, ఇక్కడే పెరగాలనేది అది మతమే. కానీ మోడర్న్ సైన్స్, మానవుడు అంతా ఒకటే, మానవ జాతి అంతా. ఎవరు ఎక్కడ ఎవరు నేర్చుకున్నా ఇతరులకు ఇవ్వాల్సిందే. వీళ్ళతో రేపు కొన్నాళ్ళు ఆగుతారు, తర్వాత నేర్చుకుంటాం. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా సైన్స్ ఒకటే, సత్యం ఒకటే, సైన్స్ ఒకటే. దాన్ని మనం అందిపుచ్చుకొని అక్కడి నుంచి, ఆ లెవెల్ నుంచి మనం ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళని మార్చి చెబుతా ఉండాలి. మనకి ఎదురు చెప్పే వాళ్ళు ఉంటారు, మనకు దెబ్బేసే వాళ్ళు ఉంటారు. అక్కడ యూరోప్ లో కూడా త్యాగాలు చేశారని మామూలే. కానీ అజ్ఞానులు మెత్తంగా మనం చెప్పాలా. వాళ్ళ మీద మనం తగు వాళ్ళేము. ముందు 1%, 40%. కానీ మెత్తంగా మనం నాలెడ్జ్ చెబుతున్నాం. నాలెడ్జ్ ఇస్ పవర్. ఆ పవర్ తోటే మనం మతస్థుల్ని, వ్యవస్థల్ని చిన్నగా చెప్పి భయానా అనే పనిలేదు. మన కత్తులు కటాలతో నోటితో చెబుతున్నాం. ఇప్పుడు అదే చేసాడు, మనం అదే చేస్తాం. ఇప్పుడు చెప్పుకుంటా పోయాడు, నచ్చింది పెరిగింది, మనం చెప్పుకుంటా పోతాం, నచ్చితే పెరుగుద్ది. లేదా వాడు మతం వీక్ అయ్యేది కానీ స్ట్రెంగ్త్ పెరిగేది కాదు. ఎలాగైతే రేపైనా చదువుకున్న వాళ్ళందరూ ఇంకో 100 ఏళ్ళు చదువుతాదని లైన్కి వస్తారు. ఈ హ్యూమనిస్ట్ లైన్కి వస్తారు, రేషనలిస్ట్ లైన్కి వస్తారు, కనీసం సైంటిఫిక్ అవుట్లుక్ వస్తారు. ఈ కులాలు, మతాలు ఇవన్నీ సడలుతాయి. భవిష్యత్తు చాలా ఉంది, కానీ మనం డ్యూటీ మనం చేయాలి. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి ఈ సిచ్యువేషన్ మారడానికి మనం చేస్తాం. తర్వాత వచ్చేవాళ్ళు అప్పుడు సిచ్యువేషన్ బట్టి వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారు. ఆ విధంగా మనం వీక్ చేయడం కోసం, ఈ మతాలని, ఛాందసాలని వీక్ చేయడం కోసం, ఆచారాలను వీక్ చేయడం కోసం, వాళ్ళ మీద పాపం ఉండి కాదు, పగతో కాదు, ద్వేషంతో కాదు. వాళ్ళు మన మనుషులే. మన అక్క చెల్లెళ్ళకే మతంలో ఉన్నారు, మన అమ్మా నాన్నలే మతంలో ఉన్నారు, మన చుట్టాలలో ఉన్నారు. వాళ్ళ కోసమే మన ఫ్రెండ్స్ ఉన్నారు.
అది శత్రువుల కోసం కాదు, మనం మతాన్ని విమర్శ చేస్తాం. మన పిల్లల కోసం, మన బిడ్డల కోసం, మన చుట్టూ ఉన్న చుట్టాల కోసం, మన ఫ్రెండ్స్ కోసం, మన చుట్టూ ఉన్న సమాజం కోసం మనం మారుస్తే బాగుపడతారని. అందువల్ల ఈ ఉద్యమం ఇంటలెక్చువల్ ఉద్యమం, సాహిత్య ఉద్యమం, భావ విప్లవ ఉద్యమం కాబట్టి సాహిత్యం ద్వారా నాలెడ్జ్ ఉపయోగించుకుంటా, ఐడియాస్ ఉపయోగించుకుంటా ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మనం స్టార్ట్ చేసి ముందుకు పోవాలి. అప్పుడు రెనైజాన్స్ ఇక్కడ కూడా వచ్చే అవకాశం అన్ని చోట్ల వచ్చింది. రెనైజాన్స్ ఏడ రెనైజాన్స్ వస్తే ఏడ భావాలు మారితే, ఏడ సైంటిఫిక్ అవుట్లుక్ పెరిగితే ఆ దేశాలను డెవలప్ అయిన తర్వాత వాళ్ళు యుద్ధాలు చేశారు, సామ్రాజ్యాలు స్థాపించారు, డబ్బులు సంపాదించుకున్నారు, అది పక్కన పెట్టు. ఆ సైన్స్ మనకు వస్తే మనం కూడా డెవలప్ అవుతాం. వాళ్ళు మన మీద రాకుండా ఉంటారు, వ్యాపారాన్ని మనమే తయారు చేసుకుంటాం. ఇంక ఈ చైనా నుంచి సెల్ ఫోన్ ఎందుకు తెచ్చుకోవాలి మనం ఇక్కడ తయారు చేసుకుంటే? అది లేకనే కదా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి స్వతంత్ర విధానం అవలంబిస్తే, సైంటిఫిక్ లైన్ తొక్కితే మనం ఇండియా అంటే 135 కోట్లు ఉన్నారు, తక్కువ ఏం లేదు. చైనా 150 కోట్లు ఉన్నారు. మొత్తం 700 కోట్ల 300 కోట్ల మంది, 250 కోట్ల మంది ఇది చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళే కదా ఒకప్పుడు ప్రపంచ దేశాలు. ఇయే అగ్రరాజ్యాలు, ఇయే ఒకప్పుడు. యూరోప్ లో ఏమి లేని రోజుల్లో ఈ అగ్రరాజ్యాలు. బుద్ధుడికి ముందు ఉన్న సమాజం, వేలాది మంది, కోట్ల మంది జనం ఉన్న దేశాలు. తర్వాత ఇక్కడ పంటల బండి, ఇక్కడ ఆస్తుపాస్తులుండి గుళ్ళల్లో వజ్రాలు పెడిదాలు చేరితే వాటి కోసం బయట నుంచి వచ్చారు. వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం కోసం వచ్చారు. యుద్ధాలు చేశారు, దోపిడీ చేశారు, చేసుకెళ్లారు. తర్వాత వచ్చిన ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ సెటిల్ కానీ మొత్తం ఎత్తుకుపోయారు, పడవలు ఎత్తుకుపోయారు. వాళ్ళ దగ్గర మనం నేర్చుకొని వాళ్ళలాగా మనం నాలెడ్జ్ పెంచుకొని, వాళ్ళలాగా సైంటిఫిక్ అవుట్లుక్ పెంచుకొని, మన పరిశ్రమలు పెంచుకొని, మన ఉత్పత్తులు పెంచుకొని, మన సమాజాన్ని ఐడియాలజికల్ గా మార్చుకొని, సమతా సమాజాన్ని నిర్మించుకొని మనం ముందుకు పోవాలంటే తెలుసుకునే వాళ్ళు పక్క వాళ్ళు అయితే చెప్పాలి. బెంగళూరులో ఒక ఆయన తెలుసుకోవచ్చు, విశాఖపట్నంలో ఒక ఆయన తెలుసుకోవచ్చు. చుట్టుపక్కల చదువుతుంటాం, 10 మంది తోడైతే మనం ఇంకో 10 మంది తోడవుతారు. ఆ విధంగా మార్పు మనం బోధ ద్వారానే, బుద్ధుడు చేసిన బోధ ద్వారానే మనం కూడా బోధ ద్వారానే, సాహిత్యం ద్వారా, బోధ ద్వారా, పుస్తకాల ప్రింటింగ్, మా మీటింగ్లు, సభలు, సమావేశాలు, ఏదో ధర్నాలు, పికెటింగ్లు, రాస్తారోకాలు, బలవంతాలు, కొట్టటాలు, తిట్టటాలు, అరవటాలు, వాటి ద్వారానే సమాజం మారుతారు. ఐడియాస్, అవుట్లుక్ మారాలా, భావన విధానం మారాలా, భావాలు మారాలి. మనుషులు నాలెడ్జ్ పెరిగే కొంది వాళ్ళ ఆచారాలను మానుకుంటారు. ఎలాగదు రేపు కాదు ఎల్లుండి ఇంకో తరం 100 ఏళ్ల తర్వాత మారితే మంచిదే కదా. మన పిల్లలే ఉంటారు కదా అప్పుడు కూడా, మన మనవాళ్లే 100 ఏళ్ల తర్వాత ఉంటారు కదా, మన వారసులే ఉంటారు కదా. వాళ్ళ కోసమే కదా మనం ఆస్తులు సంపాదించాం. ఇది కూడా ఆస్తే, మంచి భావాలు కూడా మంచి ఆస్తే. మనకి ఇవ్వాల్సిందే భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో వాళ్ళు మనుషులందరూ సమానమని గుర్తించాలి. నల్లాళ్ళైనా తెల్లాళ్ళు ఒకటే గుర్తించాలి, బ్రాహ్మణులైనా ఈడైనా ఒకటే, అందరూ మనుషులని గుర్తించాలి. ఈ విభజనలో పని లేదని గుర్తించాలి, మనుషులుగా మారాల, మనుషుల మధ్య పరస్పర సహకార సంబంధాలు ఉండాలి. ఇవన్నీ రావాలంటే మనం ఉద్యమం చేయాలి, 10 మందికి చెప్పాలా. స్కూల్లో పోయి చదువుకున్నట్టుగానే మనకి స్కూళ్ళల్లో మనం విద్య లేకపోయినా మనం బయటనే చెప్పి ముందు స్కూళ్ళల్లో కూడా ఈ స్టోరీలు పోవాలా. హేతువాద, మానవాద కాలేజీల్లో స్కూళ్ళల్లో పోయిన దాకా జనం డిమాండ్ పెరిగితే స్కూళ్ళల్లో కాలేజీలు పెడతారు. ఈ కూడా కోర్సులు జనాన్ని కొంతమంది మనం ఆ డిమాండ్ పెంచాలి కదా. మాకు హేతువాదం, మానవాదం కావాలి స్కూళ్ళని ప్రభుత్వం అడిగేటువంటి జనసంఖ్య పెరగాలి. పెరిగినప్పుడు ఇంకా స్పీడ్ అప్ అవుతుంది మార్పు కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మన గుంటూరు ఈఈ గారు, ఇంజనీర్ గారు జాయిన్ అయ్యారు, టి బాపిరెడ్డి గారు. వారితో పాటు పొదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి ఫాదరు వారు కూడా ఉన్నారు, పాపిరెడ్డి గారు, స్వాతంత్ర సమరయోధుడు. వారు కూడా ఒక ప్రశ్న అడగాలని చెప్పి ఉన్నారు. వారిని సూటిగా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి ప్రశ్న రూపంలో అడగవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం హనుమంత్ రెడ్డి గారు. నమస్తే. మేడూరు అయితే నాకు ఒకటే అనిపించింది, హేతువాదం కావాలి, జీవన విధానం, అంతవరకు అబ్సల్యూట్ గా దేర్ ఇస్ నో డౌట్. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. హలో, చెప్పండి సార్. నమస్తే, నేను బాపిరెడ్డి అండి, పంచాయతీరాజ్ గిరిజన గుంటూరు. చెప్పండి సార్. సార్, మీ స్పీచ్ అంతా విన్న తర్వాత నాకేం అర్థమైందంటే, హేతువాదం కావాలి, జీవన విధానం, వాట్ ఎవర్ వి లివ్ యూ మస్ట్ లివ్ సైంటిఫికల్లీ. ఇది చాలా సార్ హనుమంత్ రెడ్డి గారు మాకు పదే చెప్తా ఉంటాడు. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. దీనికి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, హేతువాదం బాగా బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉండాలా. హేతువాదం అనే ఈ సంఘం, మనం ఎడ్యుకేషన్ సంస్థని బాగా ప్రోత్సహించాలా. తద్వారానే మూఢనమ్మకాలని పారదోలగలం. నెంబర్ 2,
ఈ లైఫ్ స్టైల్ అన్ని కూడా హేతువాదం శైలి మళ్లించాలంటే ఇందాక మీరు చెప్పారు ఏది శ్రీశ్రీ గారు రాసిన రకరకాల కవిత సందేశాలు ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే కవిత్వమే. కళాకారులు ఈ హేతువాదంలో కొంతమంది కళాకారులను ప్రోత్సహించి వాళ్ళ ద్వారా హేతువాదం కావాలి జీవన విధానం అని చెప్తూ ఉంటే తద్వారా వీ కెన్ గో ఫర్ ఏ గుడ్ లైఫ్. ఇట్లా మీరేం చెప్పాలంటే హేతువాదం సైడ్ జనాలు మళ్ళాలంటే ఏమి చేయాలో గనక మన ప్రాక్టికల్ గా చెప్పి ఒకళ్ళొకళ్ళు ఆ దిశగా మళ్ళిస్తే బాగుంటుందని నా సందేశం. కరెక్టే, మీరు చెప్పారు జనాన్ని పోగేయాలంటున్నారు. కరెక్టే. ఈ మనం చాలా తేలిక జనాన్ని మారిస్తే వాళ్ళు మారకుండా మన వైపు వస్తారు. అట్రాక్షన్లు పెట్టామనుకోండి, అట్రాక్షన్లు పెడితే వస్తారు, మారరు. మనసులు మారరు, ఆలోచన విధానం రాదు. వాళ్ళు హేతువాదులు అయ్యి కావాలా, హేతువాదం చేయాలి. అంతేగాని మనం ఏదో భోజనం పెడతామంటేనో, ఏదో ఒక నాటకం వేస్తామంటేనో, ఒక బుర్రకథ చెబుతామంటేనో, ఆ బుర్రకథ శబ్దాల మ్యూజిక్ వినటానికి వచ్చి వినిపోతారే గాని వాళ్ళ మనసులు మారవు, ఆలోచన విధానం రాదు. ఇది బుర్రకథ ద్వారా, హరికథల ద్వారా లేదా నాటకాల ద్వారా హేతువాదం చెప్పడానికి కుదిరే పని కాదు ఇది. అందువల్ల ప్రతి వాళ్ళు పుస్తకాలు అధ్యయనం చేయాలి, అధ్యయన తరగతుల్లో పాల్గొనాలి, ఈ ప్రశ్నలకు అడిగి డౌట్లు క్లారిఫై చేసుకోవాలి. ఇది ఒక ఆలోచన విధానం, భావ విప్లవం కోసం చేసే ఉద్యమమే కానీ దీనికి మనం బుర్రకథలు చెప్పి, హరికథలు చెప్పి, వాళ్ళు నాజర బుర్రకథ అని, ఏవో గద్దర పాటలు అని, ఒకబండు పాటలు అని అన్ని చెప్పినందువల్ల వాళ్ళు జనం పోగవుతారు. జనం మైండ్లే మారవు. రమ్మంటే వస్తారు, కలవడమంటే కలబడతారు, కొట్టమంటే కొడతారు, తిట్టమంటే తిడతారు. అంతవరకే కానీ మనుషుల్లో హేతువాద ఆలోచన నోటి మాటలతో మనం వచనంలాగా చెప్పాలి కానీ అట్రాక్షన్ పెట్టి జనాన్ని ఏదో నాటకాలు, డాన్సులు, ప్రోగ్రాంలు పెట్టి రమ్మంటే వస్తారు కానీ వాళ్ళు మతస్థులుగానే వస్తారు, మతస్థులుగా కూర్చుంటారు, మతస్థులుగానే వెళ్తారే కానీ వాళ్ళ ఆలోచన మారదు. వాళ్ళకి ఇంకా వాళ్ళకి బాగా బుర్రకథలు చెప్పే వాళ్ళు మతస్థులు ఉంటారు, వాళ్ళకి బాగా హరికథలు చెప్పే వాళ్ళు మతస్థులు ఉంటారు. అటిల్లిపోతారు, ఆ బుర్రకథ కోసం, హరికథ కోసం అటెళ్తారు కానీ ఈ బుర్రకథల కాడికి జనం కూర్చోరు. కాబట్టి మనుషుల యొక్క భావాన్ని, మనసుని, ఆలోచన విధానం మార్చేటువంటి ఈ హేతువాద, మానవవాద భావ విప్లవం కోసం మనం ట్రై చేస్తున్నాము. దానివల్ల ఇది జనానికి కళల ద్వారా ఆహ్వానించడం మొదలు పెడితే ఆ కళలే వాళ్ళు మతస్థులు బలంగా వాడి అసలు కళలు చేసే పని మనుషుల్ని ఆలోచింపజేయటం కాదు, ఆవేశింపజేస్తాయి, ఉద్రేకపరుస్తాయి, ఈ యాక్టివ్ చేస్తాయి, నరకమంటి నరుకుతారు, కొరకమంటి కొరుకుతారు, చేస్తారు. కానీ మనసులో మాత్రం ప్రశాంతంగా ఆలోచించే లక్షణం కళలు చేయలేవు. కళలకు జనాన్ని పోగేయాలంటే, అవతల యుద్ధం చేయాలంటే వీడు అర్హరానాలు, వాళ్ళు అర్హరా అంటారు, యుద్ధాలు చేస్తారు, కొట్టుకుంటారు, చేస్తారు, అది వేరు. కానీ మన విప్లవం భావ విప్లవం, భావాల్లో మార్పు రావాలి. భావ విప్లవానికి ముందే ఆలోచన విధానంలో మార్పు రావాలి. అనుచరణ విధానం కాకుండా సహేతుక చింతన విధానం రావాలి. కార్యకారణబద్ధంగా ఆలోచించే జనం కావాలి. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు 10 మంది ఉంటే ఒక రకంగా ఉంటది ఉద్యమం, 100 మంది ఉంటే ఇంకో రకంగా ఉంటది, 200 మంది ఉంటే ఇంకో రకంగా ఉంటది. కానీ ఈ లక్షల కోట్లాది మందిని మనం అట్రాక్ట్ చేయడం కోసం హరికథలు, బుర్రకథలు పెడితే, నాట్యాలు, పాటలు పెడితే వస్తారు. హిందువులుగానే మైండ్ సెట్, హిందువులమైన మైండే ఉంటది, ఏమంటది వాళ్ళకి. ఏదైనా వస్తే, ఆదాయం వస్తే ఎక్కడ ఇస్తామంటే వస్తారు, కానీ మనసు మారదు. లేదా ఉద్యోగం ఇస్తామంటే వస్తారు, మనసు మారదు. మనసు మారాలంటే ఈ సాహిత్య భావ విప్లవోద్యమం ద్వారా మనం చదివించి, మనం చదువుకోవాలి, మనం డెవలప్ కావాలి, ఇతరులు చదివించాలి, కొత్త భావాలని, థాట్స్ ని జనంలోకి పెట్టాలి, పుస్తకాలు రాయాలి, సాహిత్యం, పత్రికలు నడపాలి, పత్రికలు చదివించాలి. ఎడ్యుకేట్ మన ప్రోగ్రాం. సామాన్యులు మనం అక్షరం రాని వాళ్ళ దగ్గర పోయి మన పాటలు పాడలేం, సంతకం పెట్టి ఇంకా చదవలేని వాళ్ళ దగ్గర పోయి మనం చేయగలిగింది ఏమి లేదు. కనీసం ముందు 10% మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు కదా, ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళందరూ హేతువాదులు, మానవాదులు కావాలి. ఎంతమంది అయ్యారు? డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది హేతువాదులు పనిచేస్తున్నారు? ఇంజనీర్లు ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు? లాయర్లు ఉన్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు? వాళ్ళ సంపాదనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళలో హేతువాదుల సంఖ్య పెరిగితే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి హేతువాద భావాలు చేరతాయి, విప్లవం, మార్పు వస్తుంది. అట్లా యూరోప్ లో జరిగింది అదే. చాలా మంది తయారయ్యారు బైబుల్ తప్పనేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడ జనసంఖ్య, మన వాళ్ళ సంఖ్య పెరగాలి, ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరగడం కోసం ఇలా 50 మంది వచ్చారు, కోట్ల మంది రాలేదు కదా మనకు ఆన్లైన్ కి. వాళ్ళు చూతానే ఉన్నారు, అది చేయండి, ఇది చేయండి అని. అందరు ఓపిక 2 గంటలు విన్నారు, కొంతమంది వచ్చారు, పోయారు. మరి మనకే లేనప్పుడు అక్షరం ముక్క రాని వాళ్ళకి, సామాన్యులకి, భూమి గుండ్రంగా ఉందంటే మనకెందుకు అని, వాళ్ళకి నక్షత్రం అంటే ఎంత ఉంటే మనకెందుకు అని వాళ్ళకి పోయి మనం సైన్స్ ఇవన్నీ చేసి మనకి ముందు ఎడ్యుకేట్ అని మన ఈ చదువుకున్న వాళ్ళ ఉద్యమం. ఇది ముందు చదువుకున్న వాళ్ళకి వస్తే ఆ ఇంట్లో వాళ్ళ చుట్టూ వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సైకిల్, వాళ్ళ కొలీగ్స్. ఒక ఇంజనీరు ఈ హేతువాది, మానవాది ఉంటే వాళ్ళ కంపెనీలో 100 మంది ఇంజనీర్లు ఉంటే వాళ్ళకు 10 మంది అలా చెప్తారు.
10 మంది అన్నా మారుతారు. ఆ విధంగా కార్యకర్తలను ఒక్కొక్కరిని మార్చుకుని పోయేదే గాని ఈ జనంలోకి పోవాలని మన జనంలోకి పోతే వాళ్ళ గొడవలోకి రమ్మంటారు, వాళ్ళ చర్చల్లోకి రమ్మంటారు, వాళ్ళ వేషాలన్నీ ఏమంటారు. ఏముందలేని మీ కమ్యూనిస్టులు కనుక ఇప్పుడు రామాయణం రాముడు మనం తిట్టకూడదు, కృష్ణుని తిట్టకూడదు అని జరిమానాలు చేసినట్టు ఉంటాం. కాబట్టి మన కమ్యూనిస్టు పద్ధతులు మనకు బయట అవి ధర్నాలు, పికెటింగ్లు, రాస్తారోకలు, ఊరేగింపులు అవన్నీ మతస్థులే బాగా చేస్తారు. ఆ ఊరేగింపు మతస్థులే మనకంటే బాగా చేస్తారు. ఆ ఇష్టమే ఆలోచింపజేయడానికి కాదు, ఆవేశింపజేయడానికి. మనం ఆలోచింపజేసే ఉద్యమం కాబట్టి, భావించే కాబట్టి మనం సాహిత్యం ద్వారా చదివించడం ద్వారా, చెప్పడం ద్వారా, డౌట్స్ క్లారిఫై చేయడం ద్వారా ఆలోచన విధానాన్ని హేతుబద్ధం చేయాలి, సహేతుకం చేయాలి. దాని ద్వారా పక్క వాళ్ళకి క్రమంగా పెరిగేదే కానీ ఏదో ఒక రోజులోనే మనం బతికొండగానే ఇదంతా విప్లవం వచ్చేసి ఏదో అయిపోయేది విప్లవం కాదు ఇది. కాబట్టి మనం చదవాలి, చదివించాలి, మనం రాయాలి, రాయించాలి, మనం చెప్పాలి, వినిపించాలి, మార్చాలి. వాళ్ళు 10 మందికి చెప్పేవాళ్ళు. వాళ్ళు మన మీటింగ్లకు ఇంకో 100 మంది పెట్టొచ్చు కదా. చీరాల బాపట్ల వాళ్ళు ఎందుకు పెట్టాలి? అన్ని సెంటర్స్ లో ఈ టెక్నాలజీ వచ్చింది. ఒంగోలు వాళ్ళు పెట్టొచ్చు, బెంగళూరు వాళ్ళు పెట్టొచ్చు. ఏది అంటే జనంలోకి కాదు, చదువుకున్న వాళ్ళలోకి పోవాలి మన ఉద్యమం. డాక్టర్లోకి పోలేదు, ఇంజనీర్లోకి పోలేదు, లాయర్లోకి పోలేదు, ప్రొఫెసర్స్ లోకి పోలేదు, లెక్చరర్స్ లోకి పోలేదు. ముందు వీళ్ళని మారిస్తే వీళ్ళు చదువుతుంటారు, వీళ్ళు చిన్నగా స్పీడ్ అప్ అవ్వద్దు. మన అలాంటి 10 మంది కావాలి, వీళ్ళంటే 10 మంది కావాలి. చేస్తే పెరుగుద్ది. నమస్తే అండి. చెప్పండి, మాట్లాడండి. చెప్పండి సార్. నేను శాంతారాం అండి, బాపట్ల. మాట్లాడండి. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడండి. పనిచేస్తాను. పనిచేశాడు పాపిరెడ్డి గారు ఎమ్మెల్యేలకి నాన్నగారు. నేను నూతన పాపిరెడ్డి గారు. నేను పెద్ద మూడ్లో లేను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను మాట్లాడొచ్చా? శాంతారాం సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు సార్ చెప్పండి. చాలా బాగా చెప్పారు. రెవల్యూషన్ మీద చాలా ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ స్పీచ్, చాలా బాగుంది. అయితే ఒక చిన్న సందేహం అండి, ఇంకో చిన్న సందేహం. మీరు చెప్పిన మానవుడి బ్రెయిన్ అంతా మారుతూ అభివృద్ధి చెందుతూ వచ్చిందని చెప్పారు. ఇదంటే బ్రెయిన్ లో రేషనాలిటీ పార్ట్ చాలా మేజర్ పార్ట్ రోల్ ప్లే చేసి ఉంటుంది కదా. ఇప్పుడు కోతులకు వచ్చాయి, చెట్లు ఎక్కడం నేర్చుకున్నాయి, రాయి విసరటం నేర్చుకున్నాయి, అంటే బ్రెయిన్ లో రేషనాలిటీ పెరుగుతా వచ్చింది. అన్ని జంతువులు మనలో కూడా పెరిగింది. మనలో కూడా ప్రతి సందర్భంలోనూ నాలెడ్జ్, టెక్నాలజీ పెరుగుతుందంటే రేషనల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అయింది. అలాంటి బ్రెయిన్ మరి ఇర్రేషనల్ వాటికి ఎందుకు ఇంత డామినేట్ చేస్తుంది? మానవుడిలో రేషనాలిటీ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎందుకని ఇంకా ఎక్కువ యాక్టివేట్ కావట్లేదు? ఇప్పుడు ఆలోచన బ్రెయిన్ సామర్థ్యంలో మార్పు జరుగుతూ వచ్చిందని చెప్పారు మీరు. మార్పు కూడా హేతుబద్ధంగా జరుగుతూ వచ్చింది. మరి రేషనాలిటీ ఎందుకు డామినేట్ చేయటం లేదు స్టిల్? డౌట్ అండి. ఏం లేదు, మన బ్రెయిన్ స్ట్రక్చర్ అంతా 2 లక్షల సంవత్సరాల క్రితం దాదాపు పూర్తయింది. 95%, 98% పూర్తయింది. భాష రావడానికి కావాల్సిన స్వరపేటిక నాలుగు కూడా తయారైనవి. అయితే నాలెడ్జ్ అనేది ఒక తరంలో ఒక రోజులో రాదు. మొట్టమొదటి 1,70,000 1,40,000 సంవత్సరాలు అక్కడే ఉన్నారు, ఆఫ్రికాలోనే. అప్పుడు భాష లేదు, ఏమీ లేదు. ఏదో మిగతా జంతువులమే కాస్త మెరుగ్గా ఉన్నాడు. అక్కడి నుంచి అక్కడ పొట్ట గడవక, మన వాళ్ళు ఇప్పుడు అమెరికా పోయి సాఫ్ట్వేర్ లేనట్టుగా పొట్ట గడవక పక్కకు వచ్చాడు. పక్కకు వచ్చినా కూడా ఈ మామిడికాయలు, అరటికాయలు కోసుకొని తింటా, మేకలను చంపుకొని తింటా, కొంచెం ఆ తెలివితేటలు ఉపయోగించుకొని వచ్చాడు. వచ్చినా అంతా ఒకసారి ఎప్పుడు తెలియదు. విత్తనం నుంచి మొక్క వచ్చిందని తెలియడానికి 1,90,000 సంవత్సరాలు పట్టింది. విత్తనం నుంచి మొక్క వస్తుందని తెలియటానికి, విత్తనాన్ని నేలలో నాటితే దాని నుంచి మొక్క వస్తుందని తెలియటానికి 1,90,000 సంవత్సరాలు పట్టింది. 10,000 సంవత్సరాల క్రితమే వ్యవసాయం నేర్చుకున్న మనిషి అప్పుడే స్థిర నివాసానికి వచ్చాడు. అందువల్ల హ్యూమన్ నాలెడ్జ్ జంతువు నుంచి మారి ఎంతకాలం స్ట్రాంగ్ బ్రెయిన్ ఉన్నప్పటికీ ఈ నాలెడ్జ్ మొత్తం సేకరించి ఐడియాస్ వచ్చేసి ప్రాక్టికల్ గా సక్సెస్ అయ్యి రావడానికి 1,90,000 సంవత్సరాలు పట్టింది. ఈ మనకు భాష లిపి వచ్చింది 10,000 సంవత్సరాల క్రితమే. ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పాటు చేసి అడవులు బట్టి ఊళ్ళు ఏర్పాటు చేశాడో
ఈ మనిషికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఎందుకు ఏమి చేయాలని ప్రశ్నలు వేసే లక్షణం ఎప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఈ ప్రశ్నలు వేసేటప్పుడు నాలెడ్జ్ మొత్తం ఒకసారి రాదు కదా. వర్షం పడుతుంది, ఎందుకు పడుతుందో తెలియదు. మెరుపులు వస్తున్నాయి, ఎందుకు వస్తుందో తెలియదు. భూకంపం వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. ఎందుకు ఎండాకాలం వస్తుందో, ఎందుకు వానాకాలం వస్తుందో, ఎందుకు మేఘాలతం వస్తుందో తెలియదు. ఈ తెలియని వాటన్నింటికి కూడా మనిషి ఏంటంటే తను గొప్పవాడే, తను తెలియగలడు, తను చాలా చేస్తున్నాడు. మనకు పరిధిలో లేని కూడా చాలా జరుగుతున్నాయి కదా. వర్షం పడటం కానీ, ఉరుములు రావటం కానీ, గాలి చలిగాలి వడగాలి రావటం కానీ, ఇవన్నీ కూడా మనలాగే ఎవరో ఒకరు చేస్తున్నారనే దృష్టికి వచ్చాడు. అది తప్పు జరిగింది అక్కడ. అది రేషనాలిటీ. దానికి కారణం వెతుకుతాడు. కారణం దొరికితేనేమో ఈ కారణం వల్ల వర్షం పడుతుంది అనుకునేవాడు. ఈ వర్షానికి కారణం తెలియకపోవడం వల్ల వానదేవుడిని పెట్టుకున్నాడు. అడవికి పంట బాగా పండాలంటే అడవి తల్లిని పెట్టుకున్నాడు. అట్లా దానికి సంఘటనలు తెలియని కారణం పెద్దానికి దేవుడిని పెట్టుకోవటం వల్ల ఏమైందంటే ఈ దేవుళ్ళ పరిణామం జరిగి వేలాది మంది దేవుళ్ళు ఉండేవాడు ప్రపంచం మొత్తం మీద. మనకి ప్యాగన్స్ అని మహమ్మద్ ఏకస్వరాపాసన పెట్టాడు ఎప్పుడు 600 శతాబ్దంలో. అప్పటికి వాళ్ళు ప్యాగన్స్ పెట్టి ప్రతి ఇంటికి ప్రతి బజారు ఒక దేవుడు ఉండేవాడు, ఒక విగ్రహం ఉండేది సపరేట్ గా. వాళ్ళ ఆచారం ఆ బజార్ ఆచారం వేరు, ఈ బజార్ ఆచారం వేరు. ఆ పల్లెటూరుల ఆచారం వేరు, ఈ పల్లెటూరుల ఆచారం వేరు. వాళ్ళందరూ టౌన్స్ కి వచ్చారు, మక్కాకి ఇంటికి వచ్చేసారు, మదీనాకి మక్కాకి వచ్చేసారు. అక్కడ చూస్తే అన్ని బజార్కి వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని తీసుకొని వచ్చారు. వాళ్ళ బొట్లు వేరు, వీళ్ళ బొట్లు వేరు. చాలా బహుదేవతారాధన ఉండి కొట్టుకోవటం, తిట్టుకోవటం, అరుచుకోవటం. ఇప్పుడు మనకి మతాలలో అప్పుడు గొంతుకి తగవులు ఉండేవి మాది మీద టౌన్స్ డెవలప్ అయిన తర్వాత. అప్పుడు మహమ్మద్ వచ్చి ఇవన్నీ పక్కన పడేసి, ఇవన్నీ ప్యాగన్స్ అన్ని పక్కన పడేసి, ఇంతమంది విగ్రహారాధన పనికి ఒకటే విగ్రహారాధన పనికి రాదు అని పెట్టాల్సిన కారణం అదే. మహమ్మద్ గొప్పవాడే ఆ విషయంలో. వేలాది మంది ప్యాగన్స్ దేవుళ్ళు ఉన్నాన్ని పక్కన పెట్టించి అసలు దేవుడి రూపం లేదని చెప్పి ఏదో అట్లా మసీదు ప్రార్థన చేసుకోమని మక్క చిన్న చిన్నవి పెట్టాడు. అట్లా వాళ్ళు చాలా అంత ముందు నేను మారుతా వచ్చినాయి. అట్లా ఎవల్యూషన్ ఆఫ్ గాడ్స్ అనే ఒక పుస్తకం ఉంది. ఎవల్యూషన్ ఆఫ్ గాడ్స్. ఈ 5,000 సంవత్సరాల కాలంలో దేవుళ్ళు ఎట్లా పుట్టారు, ఎట్లా ఎవాల్వ్ అయ్యారు, ఎట్లా పరిణామం చెందారు, ఎట్లా మారారు, ఏ సొక్కదిల్లో దేవుళ్ళు ఎట్లా ఎందుకు వచ్చారు, వాళ్ళు ఉద్దానం పతనం, వాళ్ళు పెరగటం తరగటం, వదిలిపెట్టడం, కొత్త దేవుళ్ళు రావటం, కొత్త మతాలు రావటం, ఆ మతంలోకి పోవటం, ఈ మతంలోకి పోవటం, ఇదంతా గత 5,000 సంవత్సరాల చరిత్ర. ఈ చరిత్రలో ఏమైందంటే మతాలని పవిత్రీకరించి దేవుడు దెయ్యం అని చెప్పిన తర్వాత ఇది మొత్తాన్ని సూర్యోదయమైన దేవుడే, సూర్యాస్తమైన దేవుడే, మనిషి ఆకలైన దేవుడే, నిద్ర వచ్చిన దేవుడు అని చెప్పి ప్రచారం చేసేసరికి ఏమైందంటే ఈ సహజ సిద్ధంగా వచ్చిన హేతుబద్ధ చింతన అడవి మానవుడికి ఉండే, ఆఫ్రికా నుంచి మొదలైన లోపల ఉన్న మానవుడు, బయటకు వచ్చిన మానవుల్లో ఉన్నటువంటి స్వతంత్ర జిజ్ఞాస, నాలెడ్జ్ సేకరించడం, విత్తనాలు నాటడం, పెరగటం, బతుకు తెరువు కోసం నాలెడ్జ్ పెంచుకొని టెక్నాలజీ పెంచుకోవటం, రాతి పరికరాలు తయారు చేసి, రాతి పరికరాలు బొట్లు పెట్టలే వాళ్ళు. రాతి పరికరాలు వాళ్ళు బొట్లు పెట్టి పూజలు ఏం చేయాలి. ఇప్పుడు మన రేంచీలకి, సెల్ ఫోన్లకి బొట్లు పెట్టి పూజలు చేస్తారు. మతాలు ఏం చేసినాయి అంటే ఇదంతా దేవుడు మహిమ అని చెప్పి చెప్పడం వల్ల మతాలు పోటీ పడి పైగా ఆ మతం నుంచి ఇప్పుడు యూదు మతం నుంచి క్రైస్తవ మతం ఎందుకు పుట్టాల్సి వచ్చింది అంటే ఒక ప్రతిపక్షం, ఒక పార్టీ చీలింది అనమాట. యూదు మతం చీలి క్రైస్తవం పుట్టింది, క్రైస్తవం పెరిగింది. అట్లాగే దాని నుంచి చీలి మళ్ళా ముస్లిం మతం వచ్చింది. ఇక్కడ హిందూ మతాలు చీలి శైవం, వైష్ణవం 2 వచ్చినాయి. అట్లాగే బౌద్ధం ఒకటి వచ్చింది, జైనం ఒకటి వచ్చింది, సిక్కిజం ఒకటి వచ్చింది. ఈ రకరకాల మతాలన్నీ కూడా వచ్చేసి ఎవల్యూషన్ లో దేవుళ్ళ సంఖ్య తగ్గుతా వచ్చింది. 33 కోట్ల దేవతలని పోయారు. ఇప్పుడు రాముడే దేవుడు అంటున్నారు, కృష్ణుడే దేవుడు అంటున్నారు, ఇంకో నొప్పుకోరు, ఈ ఒకడుంటే సాల్లే అంటున్నారు. ఇదే భవిష్యత్తులో విగ్రహారాధన పనికిరాదని ఇండియాలో కూడా మహమ్మద్ లాంటి వాళ్ళు హిందువుల్లో నుంచి పుట్టొచ్చు కదా. హిందువుల్లో నుంచి ఏంది ఈ బజార్కి కొందికి హాయిగా ఒకసారి ఇక వినాయకుడు ఏంది, ఇక్కడ అదేంది, ఇదేంది అంతా వచ్చితే ఒక దేవుడు చాలు, విగ్రహార పని అనేవాళ్ళు కూడా రావచ్చు. ఇట్లా సమాజంలో మార్పులు చేర్పులు వస్తున్నాయి మనం చదువుతున్నాం. కానీ మనం తెలుసుకున్నాం, బయటపడ్డాం. పేరెంట్స్ వాళ్ళ మతాన్ని వాళ్ళకి నేర్పుతారు పిల్లలకి. వాళ్ళ మతస్థులు వాళ్ళ మతం అంటారు, మిగతాన్ని తప్పులు అంటారు. ఇట్లా మతాల్లో, కులాల్లో, జాతుల్లో వాళ్ళు ఇరుక్కుపోయారు మనుషులు, పవిత్రీకరించబడ్డాయి. అడ్డం తిరిగితే నరకానికి పోతామనో, స్వర్గానికి పోవను, లేదా మోక్షం రాదనో, కుక్కగా పుడతామనో, పిల్లిగా పుడతామనో, ఇట్లా ఎన్నో పవిత్రీకరించి వాళ్ళు చెప్పారు. దేవుళ్ళు చెప్పినట్టే చెప్పారు, మహిమలు ఉన్నట్టే చెప్పారు. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఇరుక్కుపోయారు, బందీలు అయిపోయారు. ఈ బందీ వాళ్ళు విముక్తి చేయాలి. మనం విముక్తి చేయాలంటే ఈ గత 5,000 సంవత్సరాల చరిత్ర చాలా చిన్న చరిత్ర. మానవ చరిత్ర 2 లక్షల సంవత్సరాల్లో 5,000 సంవత్సరాల చరిత్ర. రాబోయే 5,000 సంవత్సరాల్లో మనం ఏం చేస్తాం, ఎంతవరకు దీన్ని మారుస్తాం, ఏ స్థాయికి వస్తుంది అనేది మన పాయింట్. అంటే మన చరిత్ర ఇంకా 3 లక్షలు, మన బిడ్డలు 3 లక్షల దాకా వస్తూనే ఉంటారు కదా మన వారసులు. కాబట్టి చరిత్రలో క్రీస్తు పుట్టాడు పోయాడు 2,000 సంవత్సరాలు గడిపోయి 100 మంది తాతలు ఉన్నారు. క్రీస్తు పుట్టిన కానీ 100 మంది తాతలు ఉన్నారు.
కాస్త మారారు, కాస్త వెనక ముందు మారడం చరిత్రలో వెనక్కి ముందు పోతుంటారు. మతాన్ని పై చేయవద్దు, సైన్స్ వచ్చి సైన్స్ పై చేయవద్దు. చిన్నగా మతాలు తప్పు వాస్తవాలు తెలుసుకునే నాలెడ్జ్ మనిషి బ్రెయిన్ ఉంది. రేపైనా చెప్పంగా మనుషులు రచనాన్ని చెప్పేది రైతు, సైంటిస్టులు చెప్పేది రైతు. ఇప్పుడు కరోనా వస్తే అందరూ మన మాట విన్నారు కదా, దేవుళ్ళ మాట ఎవరు వినలా, మన మాట విన్నారు. ఇట్లాగా స్టెప్ వైజ్ గా కొంత మారి మతాల బంధాల నుంచి విముక్తి అయి బయటకు వచ్చి మనుషుల్లాగా ఆలోచించి మనుషుల్లాగా కోఆపరేట్ చేసుకుని భవిష్యత్తు చాలా ఉంది. అయితే అదంతా మనం ఇప్పుడే సాధించాలంటే 2000 సంవత్సరాల్లో మనం సాధించలేని దాన్ని, 5000 సంవత్సరాల్లో మనం సాధించలేని దాన్ని ఇప్పటికిప్పుడే ఈ 21వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో ఏదో మారలేదు అని అనుకోని పని లేదు. మనం చేస్తుంటే మనం చేసిన దాన్ని బట్టి మన పెట్రోల్ ఖర్చు అయిందని బట్టి బండి పోతాం. ఢిల్లీ దాకా కూడా నా బండి వెళ్ళుద్ది, పోయాలి, లీటర్లు పోయాలి, ఊరూరికి ఆపి బండి నిండా పెట్రోల్ పోయాలి, చాకరీ చేయాలి, అడుగులు లేపులు సర్దుకోవాలి. చేస్తుంటే అవుద్ది, చేసేవాళ్ళ సంఖ్య పెరగాలి. మనం ఆల్రెడీ బాయిలో పడ్డారు, తీయాలంతే. బురదలో ఇరుక్కుపోయారు, లాగాలి. బర్రెని పడితే 10 మంది కలిసి లాగుతాం కదా, బర్రె ఇరుక్కుంటే బురదలో అది రాలేదు, ఇంకా లోపలికి పోతుంటారు. మనం ఏం చేస్తాం, బయట ఒడి నుంచి ఆ బురదలో ఊబుల్లో నుంచి మనుషులు పడితే లాగుతాం, వాళ్ళు రాలేరు. అట్లాగే మతంలో కూడా ఊబులు లాంటి వాళ్ళు పడ్డారు కాబట్టి పట్టడానికి 2000 సంవత్సరాలు పట్టింది, పడిన రావడానికి 2000 సంవత్సరాలు పట్టింది, ఇంకా రాలేదు. ఇంకా 90% మంది ఉన్నారు. మనం ఉన్నందుకే సంతోషించాలి. ఈ మాత్రం ఉన్నందుకు ఇండియాలో ఈ మాత్రమే బౌద్ధులు వచ్చింది. బౌద్ధ విప్లవం, జైన విప్లవం, చారవాకులు వచ్చారు, పాపం వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళని పక్కన నెట్టేశారు. హిందూ శాస్త్రాలు వచ్చినాయి, పురాణాలు వచ్చినాయి, వీటికి పై చేయండి. వాళ్ళు ఈ పురాణాలు రాకుండా, బౌద్ధులు ఓడిపోకుండా, చారవాకులు ఓడిపోకుండా ఉన్నట్టయితే ఆ చారవాకం, ఆ బౌద్ధం కంటిన్యూ అయితే యూరోప్ ని మించిపోయేవాళ్ళం మనం. దానికి బ్రేక్ పెట్టిన ఈ పురాణాలు, భారతం, రామాయణం, ఈ మనుస్మృతులు, స్మృతులు, ఈ పారాయణాలు, ఈ శాసనాలు ఇవన్నీ వచ్చేసి పవిత్రాలకి వచ్చేసి కులాల విభజనలు వచ్చేసి మన సమాజం వెనకబడిపోయింది. బుద్ధుడి కాలంలో వాళ్ళతో పాటు మనం డీప్ అన్న సమాజాలు అవి కూడా బుద్ధుడు చారవాకులు నడిపిన రోజుల్లో ఇది బాగానే ఉంది. వేదా కింద పోయారు, వేదాలకు చాలా మంది ఇటు వచ్చేళ్ళకెళ్ళి వచ్చేసారు. అసలు వేద మతం పోయిందేమో అన్నట్టు ఉంది అప్పట్లో. వాళ్ళు మళ్ళీ పుష్యమిత్ర సింగుడు రావటం, అశోకుడు మనవాడిని చంపటం, తర్వాత వాళ్ళు బౌద్ధ ఆరామాలను పడగొట్టడం, తర్వాత హిందూ దేవుళ్ళని కల్పించడం, పురాణాలు కల్పించడం, అట్లాగే వీళ్ళు రకరకాల వాళ్ళు హిందూ రాజులు వచ్చేసి బౌద్ధ మతాన్ని పక్కన పెట్టి, బౌద్ధ మతం చైనాకు పోయింది, శ్రీలంకకు పోయింది, ఈ తూర్పు భాగం అంతా అన్ని దేశాలకు పోయింది. ఆడ బాగానే ఉంది, ఆడ కులాలు లేవు, మతాలు లేవు, మూఢనమ్మకాలు తక్కువ, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. వాళ్ళు బౌద్ధ మతం ఏరియా కూడా డెవలప్ అవుతున్నారు. ఇక్కడ ఈ హిందూ మైండెడ్ కులాల్లో మతాల్లో ఇరుక్కుపోయినటువంటి శాగస్థానాలు ఇరుక్కుపోయిన ఏరియా మాత్రం టైం పట్టుద్ది. మనం పిల్లలు అమెరికా పోతున్నారు, తెలుసుకొని రావాలి, యూరోప్ వెళ్తున్నారు, తెలుసుకొని రావాలి. వాళ్ళ పిల్లలైనా వాళ్ళైనా వచ్చి ఇక్కడ సమాజాన్ని డెవలప్ చేయాలి. వాళ్ళు పుస్తకాలు రాసి పంపొచ్చు, వాళ్ళు తెలుసుకుని మనం ఎడ్యుకేట్ చేయడం ఉపయోగపడాలి. మన ఇక్కడ చదువుకునే వాళ్ళ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. అలాగే ఎడ్యుకేట్ అయిన వాళ్ళని మారిస్తే ముందు వాళ్ళు మన కార్యకర్తలుగా భవిష్యత్తులో ఉపయోగపడి మార్చడానికి అవకాశం ఉంటుంది. మనం ఊబిలో దిగారు, జనం మత ఊబుల్లో దిగారు, మనం బయట లాగే ప్రయత్నంలో ఉన్నాం. ఎంత చేస్తామంటే 10 మంది వస్తే బర్రె వచ్చింది, లాగొచ్చు. బర్రె నేను ఒక్కడిని లాగలేను కదా, 10 మంది పట్టుకుంటే తల పట్టుకుంటే బర్రె ఒడ్డు లాగుతాం ఒక టీం వెళ్తే. కాబట్టి మన సంఖ్య పెంచుకోవాలి, కార్యకర్తల సంఖ్య పెంచుకోవాలి, మన ఉద్యమకారుల సంఖ్య పెంచుకోవాలి, మన ఉద్యమకారుల యొక్క స్టాండర్డ్ థింకింగ్ స్టాండర్డ్ పెంచుకోవాలి. దానికోసం పుస్తకాలు చదవాలి, చదివించాలి, రాయాలి, పత్రిక నడపాలి, వ్యాసాలు రాయాలి, చదవాలి. ఇంకా 4 పత్రికలు వస్తే ఇండియా ఆంధ్రాలో హేతువాది ఒకటే ఉండాల్సిన అవసరం ఏముంది? ఇంకా 200 పేజీల పత్రిక వేయొచ్చు, లేదా ఇంకో 100 పుస్తకాలు ప్రింట్ వేయొచ్చు. స్లోగా దీన్ని వెనుకనే నడిచినట్టే మనం కూడా నడుస్తాం స్లోగా. వీడు తక్కువ కావచ్చు, కానీ మనం కరెక్ట్ లైన్ లో ఉన్నాం కాబట్టి ఎలాగైతే రేపు 100 ఏళ్ళకైనా మన వారసులు, మన మనవాళ్ళ తరాలైనా ఇంకాస్త డెవలప్ అవుతారు, ఇంకాస్త సైంటిఫిక్ వస్తారు. అది మనం వాస్తవం వైపు వెళ్ళి రావాల్సిందే. ఎప్పటికైనా టెంపరీగా 5 ఏళ్ల పాటు వాళ్ళు ఉంటారు, లాగుదాం. మళ్ళా 3 లక్షల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇవాళ ఇది టెంపరీ పర్మనెంట్ కాదు, మతాలు పర్మనెంట్ ఏం కాదు. మతాలే మారిపోయినాయి. హిందూ మతం నుంచి క్రైస్తవం వచ్చింది, క్రైస్తవం నుంచి ఇస్లాం మతం కొత్తది ఇంకోటి వచ్చింది, హిందూ మతం నుంచి సిక్కు మతం వచ్చింది, రాష్ట్రీయ ఎన్నో మతాలు వచ్చినాయి. అట్లాగే సన్నగెళ్తాయి మతాలు కూడా, ఎవాళ్ళు అవుతాయి చిన్నగా వాళ్ళు డిఫెన్స్ లో పడిపోతారు. వాళ్ళకి వాస్తవాలు తెలియవచ్చు, సైన్స్ చిన్నగా వాళ్ళే వెనకబడిపోతారు. వాళ్ళు నేర్చుకుంటారు మన దగ్గర. ముందు మన వాళ్ళ సంఖ్య పెరగాలి. థ్యాంక్ యూ సార్. Hi, this is Srinivasachari. You are watching my YouTube channel, The Humanist Way.